వెల్కమ్ టు ఆర్జేజీ టీవీ. నేను మీ లహరిక. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు హైదరాబాద్ నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతినడానికి వివిధ కారణాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనుమతులిచ్చే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టీజీసీపీలు పెద్దగా పనిచేయడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో హైడ్రా తప్ప పురపాలక శాఖ పరిధిలోకి ఏ ఇతర శాఖలు పనిచేయట్లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు ధిక్కారాలకు పాల్పడిన హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ను బదిలీ చేయాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ప్రభుత్వం హైడ్రాకే వంతు పాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా సెక్షన్ 22A వివాదం కారణంగా హైదరాబాద్లో అతి త్వరలో జరగబోయే కార్పొరేటర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని స్టేట్మెంట్లు విడుదల చేసినా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని కొందరు నిపుణులు అంటున్నారు. స్తంభించిన హైదరాబాద్ రియల్ రంగం సెక్షన్ 22Aతో ఆర్థిక కార్యకలాపాల స్తంభన, అనుమతుల ఆలస్యం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎప్పుడిస్తారు, రెట్టింపైన కార్మిక వ్యయం, మందగించిన అమ్మకాలు వసూళ్లు, పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు, హైడ్రా చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు, నీటి ప్రవాహ మార్గాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిందే. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రకృతి వనరులు, ప్రజా ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వంతో పాటు సమాజం మొత్తానికి సంబంధించిన బాధ్యత. అయితే ఏ భూమి చెరువు ఎఫ్టీఎల్లో ఉంది, ఏది బఫర్ జోన్లోకి వస్తుంది, ఎక్కడ పాతకుంట, నాలా లేదా నీటి ప్రవాహ మార్గం ఉంది, వాటి అధికారిక సరిహద్దులేంటి అనే విషయాలపై ప్రజలకు, డెవలపర్లకు, బ్యాంకులకు ముందుగానే స్పష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. ఆ బాధ్యతను ఖచ్చితంగా హైడ్రానే తీసుకోవాలి. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య వేర్వేరు రికార్డులు ఉండటం, వాటి మధ్య సమన్వయం లోపించడం వల్ల ప్రస్తుతం ఎక్కడలేని అనిశ్చితి ఏర్పడుతోంది. బిల్డింగ్ లేదా లేఅవుట్ అనుమతులు, టీజీరెరా నమోదు, బ్యాంకు ఫండింగ్, హౌసింగ్ లోన్లు, రిజిస్ట్రేషన్లు పొందిన ప్రాజెక్టులపై తర్వాత అభ్యంతరాలు వస్తే ప్రభుత్వ అనుమతులపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. అందువల్ల భూమి కొనుగోలుకు, ప్రాజెక్ట్ అనుమతికి ముందే హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ రిజిస్ట్రేషన్ శాఖల సమగ్ర నిర్ధారణ లభించే విధానాన్ని ఏర్పాటు చేయడం అత్యంత కీలకమనే చెప్పాలి. ఒకసారి అన్ని శాఖలు పరిశీలించి అనుమతులిచ్చిన తర్వాత కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తే తప్ప అదే ప్రాజెక్టుపై పరస్పర విరుద్ధ నిర్ణయాలు రాకూడదు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్, అసైన్డ్ మరియు ఇతర ప్రజా భూములను రక్షించడానికి సెక్షన్ 22A అవసరమే. వాటిని పరిరక్షించడంపై ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. అయితే సరైన ఆధారాలు లేకుండా లేదా రికార్డుల మధ్య వ్యత్యాసాల కారణంగా చట్టబద్ధమైన ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలో చేరితే అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఒక సర్వే నెంబర్ సెక్షన్ 22Aలో చేరిన వెంటనే రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా ఆగిపోతాయి. తర్వాత బ్యాంకు రుణాల విడుదల ఆగుతుంది. ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోలుదారుల నుంచి రావాల్సిన వసూళ్లు నిలిచిపోతాయి. ప్రాజెక్ట్ ఫండింగ్ దెబ్బతింటుంది. కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, కార్మికులకు చెల్లింపులు ఆలస్యమవుతాయి. చివరకు నిర్మాణ పనులే నిలిచిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత నిర్మాణ రంగానికి పెద్ద సవాలుగా మారింది. మేస్త్రీలు, బార్బెండర్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, టైల్స్ కార్మికులు, పెయింటర్లు, ఫసాడ్ మరియు ఫినిషింగ్ పనుల నిపుణుల వేతనాలు గణనీయంగా పెరిగాయి. వేతనాలతో పాటు కార్మికుల వసతి, రవాణా, ఆహారం, భద్రత, బీమా, సంక్షేమం వంటి ఖర్చులు అధికమయ్యాయి. అవసరమైన సమయంలో కార్మికులు అందుబాటులో లేకపోతే నిర్మాణ కాలపరిమితి పెరిగి రుణ వడ్డీ మరియు ఇతర స్థిర వ్యయాలు మరింత భారంగా మారుతున్నాయి. భూమి కొనుగోలు నుంచి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు నిర్మాణ రంగానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. వడ్డీ రేట్లు అధికంగా ఉండడం, ప్రాజెక్ట్ ఫండింగ్ నిబంధనలు కఠినతరం కావడం, రుణ విడుదలలో జాప్యం ప్రాజెక్ట్ వ్యయాన్ని పెంచుతున్నాయి. మరోవైపు మార్కెట్లో కొనుగోలుదారులు నిర్ణయాలను వాయిదా వేయడం, అమ్మకాలు మందగించడం, బుకింగ్ చేసిన వినియోగదారుల నుంచి వసూళ్లు ఆలస్యం కావటం వల్ల నగదు ప్రవాహంపై 2 రెట్లు ఒత్తిడి ఏర్పడుతోంది. ఒకవైపు ఆదాయం ఆలస్యమవుతుండగా మరోవైపు వడ్డీ, జీతాలు, నిర్మాణం, నిర్వహణ ఖర్చులు నిరంతరం చెల్లించాల్సి వస్తోంది. కొత్త నిర్మాణ అనుమతులు, ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులకు అవసరమైన సవరణలు, వివిధ శాఖల ఎన్ఓసీలు, ఇతర పరిపాలన అనుమతులు నిర్ణీత గడువులో రాకపోతే ప్రాజెక్ట్ వ్యయం గణనీయంగా పెరుగుతుంది. భూమి కొనుగోలు చేసిన రోజు నుంచే పెట్టుబడిపై వడ్డీ భారం ప్రారంభమవుతుంది. అనుమతి ఆలస్యమైన ప్రతి నెల భూమి వ్యయం, రుణ వడ్డీ, కార్యాలయ నిర్వహణ, సిబ్బంది ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి.
నిర్మాణం ప్రారంభం కాకముందే ప్రాజెక్ట్ ఆర్థిక సాధ్యత దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. విధానాల్లో మార్పులు వచ్చినప్పుడు వాటికి అనుగుణంగా సవరణ దరఖాస్తులు స్వీకరించి పారదర్శకంగా, వేగంగా పరిష్కరించే సాంకేతిక వ్యవస్థ కూడా అందుబాటులో ఉండాలి. అన్ని నిబంధనల్ని పాటించి నిర్మాణం పూర్తి చేసిన ప్రాజెక్టులకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సకాలంలో రాకపోతే పూర్తయిన ప్రాజెక్ట్ కూడా ఆర్థికంగా నిలిచిపోతుంది. ఓసీ ఆలస్యమైతే ఫ్లాట్ల హ్యాండోవర్, తుది రిజిస్ట్రేషన్లు, బ్యాంకుల చివరి విడత రుణాల విడుదల, కొనుగోలుదారుల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లు ఆలస్యమవుతాయి. డెవలపర్ పెట్టుబడి తిరిగి రాకపోయినా బ్యాంకు వడ్డీ, నిర్వహణ, భద్రత, విద్యుత్ సిబ్బంది ఖర్చులు కొనసాగుతూనే ఉంటాయి. నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసిన ప్రాజెక్టులకు తనిఖీలు నిర్వహించి లోపాలుంటే ఒకేసారి స్పష్టంగా తెలియచేసి సరిచేసిన తర్వాత నిర్ణీత పని దినాల్లో ఓసీ జారీ చేసే బాధ్యతాయుతమైన విధానం అవసరం. సిమెంట్, స్టీల్, ఇసుక, రెడీమేడ్ కాంక్రీట్, ఇటుకలు, అల్యూమినియం, గ్లాస్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, శానిటరీ సామాగ్రితో పాటు ఇంధనం, రవాణా మరియు యంత్రాల నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రాజెక్ట్ ప్రారంభం సమయంలో రూపొందించిన అంచనా వ్యయానికి, నిర్మాణం పూర్తయ్యే సమయానికి అయ్యే వాస్తవ ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడుతోంది. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న లేదా విక్రయించిన ఫ్లాట్ల ధరల్ని తర్వాత మార్చే అవకాశం పెద్దగా ఉండదు. అందుకే పెరిగిన నిర్మాణ వ్యయాన్ని ఎక్కువగా డెవలపరే భరించాల్సి వస్తోంది. అంతేకాకుండా అనుమతులు లేదా ఇతర పరిపాలన కారణాలతో నిర్మాణం ఆలస్యమైతే అదే మెటీరియల్ను మరింత అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా పరిపాలన ఆలస్యం, ధరల పెరుగుదల ఒకదానికి మరొకటి మరింత తీవ్రతరం చేస్తున్నాయి. మొత్తానికి హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే నమ్మకం మీకుందా? అసలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుందంటారా? ఈ రంగం మెరుగైతే రాష్ట్రానికి ఆదాయం, ప్రజలకు సొంతింటి కళ సాకారం అవుతుందనే విషయాన్ని మీరు నమ్ముతున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.